నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ ఎన్నో ఇతిహాసిక క్షేత్రాలకు నెలవన్న ప్రధానమంత్రి వతన్ కే జానో కార్యక్రమంలో భాగంగా 250 మంది విద్యార్థులతో ముచ్చటించిన నరేంద్ర మోదీ. వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి, సింహాద్రిపురం మండల పరిషత్ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారానికి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు ఆడుదామాంధ్ర కార్యక్రమాలు, క్రికెట్ అకాడమీ, జెన్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో 2K రన్ ర్యాలీ. భారత్ ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టెస్ట్ సిరీస్లో ఘన విజయం, 8 వికెట్ల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసిన భారత జట్టు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు చూద్దాం. భారత్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ, పంచాయతీ, జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న ఏకైక దేశం భారత్ అని ఉపరాష్ట్రపతి కొనియాడారు. భారత రాజ్యాంగ విధానాలను హార్వర్డ్ యూనివర్సిటీలోని విద్యార్థులు పాఠాలుగా చదువుకుంటున్నారని తెలిపిన ఉపరాష్ట్రపతి, దీనికి మనమందరం ఎంతగానో గర్వించాలన్నారు. जहां भ्रष्टाचार का बोलबाला नहीं है। एक जमाना था पावर कॉरिडोर्स वर इन्फेस्टेड विद पावर ब्रोकर्स। बिना करप्शन को सलाम किए हुए कोई काम होता नहीं था। और आज क्या है, चाणक्य की नीति को अपनाकर चट से उनको नष्ट कर दिया। हमारी इकोनॉमी आज से 10 साल पहले विश्व के लिए चिंता का विषय थी। नाउ वी आर द 5th लार्जेस्ट ग्लोबल इकोनॉमी। ये आपके लिए फायदे की बात। जिन्होंने सदियों तक हम पर राज किया वो हमारे पीछे हैं। यूके, फ्रांस को भी हमने पीछे छोड़ा है। बाय टर्न ऑफ दिस डिकेड, बाय 2030 वी वुड हैव लेफ्ट बिहाइंड जापान एंड जर्मनी आल्सो। और हम विश्व की तीसरी आर्थिक महाशक्ति बनेंगे। వతన్ కో జానో కార్యక్రమంలో భాగంగా దేశ సందర్శన చేస్తున్న విద్యార్థులు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వారితో సంభాషించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన 250 మంది విద్యార్థులు దేశంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ, జైపూర్, అజ్మీర్ ప్రాంతాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. వారు చూపిన ప్రాంతాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భారతదేశం ఎన్నో ఇతిహాసిక ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాలకు నెలవని, భవిష్యత్ తరాలు వాటన్నిటిపై అవగాహన పెంపొందించుకోవాలని చిన్నారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కడప జిల్లాలో 2వ రోజు కొనసాగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్న ముఖ్యమంత్రి ఘాట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలీప్యాడ్కు చేరుకున్న ముఖ్యమంత్రి సింహాద్రిపురం మండల ప్రజా ప్రతినిధులతో భేటీ అయి స్థానిక పరిస్థితులను, అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉండి వెలుగులోకి రాని క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారికి మరిన్ని క్రీడా నైపుణ్యాలు నేర్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదామాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులను ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోత్సహిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి గుంటూరు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో దివ్యాంగులకు 3 కోట్ల రూపాయల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు జీవీ నరసింహారావు అన్నారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా దివ్యాంగుల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. గతంలో వికలాంగులంటే చులకన భావం ఉండేదని,
దీనిని రూపుమాపడం కోసం దివ్యాంగులుగా నామకరణం చేసి వారి అభివృద్ధి సంక్షేమానికి మోదీ పాటుపడుతున్నారన్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో దివ్యాంగుల అవసరాలను గుర్తించడం కోసం అనేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జీవీఎల్ తెలిపారు. కార్యక్రమం విశాఖపట్నం పార్లమెంట్ లో గత నెల రోజుల్లో నిర్వహించడం జరిగింది. నేను చేసిన అభ్యర్థన మేరకు విశాఖపట్నంలో దాదాపుగా 2000కు పైగా దివ్యాంగులకి వారికి పరీక్షలు నిర్వహించి వారిని పరిశీలించి వారికి ఉపకరణాలు ఏవి అందజేయాలో గత నెల రోజుల్లో 13 క్యాంపులు నిర్వహించి నెల రోజుల సమయంలోపు వీరికి దాదాపుగా 3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని ఉచితంగా అందజేయటం జరుగుతుంది. ఆ నామకరణమే వారికి ఒక ఉపకరణం లాగా భావిస్తాం. ఎందుకంటే గతంలో వికలాంగులని వారిని సమాజంలో తక్కువగా చూసే భావం ఉండేది. అటువంటిది వారికి సముచిత గౌరవం ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రజానాయకుడు నరేంద్ర మోదీ గారు ఉపకరణాల ద్వారా వారికి కొంత ఉపశమనం కలుగుతుందని ఖచ్చితంగా భావిస్తాం. అలాగే వచ్చే నెల విశాఖపట్నంలో రాష్ట్రీయ వయోశ్రీ యోజన 60 ఏళ్ల పైబడిన వారికి ఉపకరణాలు అందజేత వారికి కావాల్సినటువంటి వీల్ చైర్స్ కానివ్వండి, మరి ఈ హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇవన్నీ కళ్ళజోళ్లు కానివ్వండి, ఇవన్నీ ఉచితంగా అందజేసేటువంటి ఒక కార్యక్రమం. దానికి సంబంధించిన క్యాంపుల నిర్వహణ కూడా వచ్చే నెలలో విశాఖపట్నంలో ఉంటుంది. జిల్లా యంత్రాంగం కూడా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్ఫూర్తిగా సహకరించడమే కాకుండా దీనిలో స్వచ్ఛందంగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో 3 రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి నేటి వరకు 3 రోజుల పాటు శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాల్లో భాగంగా పలు యజ్ఞక్రతువులు నిర్వహించారు. ఈ మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తమైంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించి ఈ యాగం జరిపించినట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి, చిలమత్తూర్లలో ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవసేన్ చౌహాన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. 9 ఏళ్ల కాలంలో దేశం సాధించిన అభివృద్ధి, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. प्रधानमंत्री सरकार और हम सब की ओर से ये विश करते हैं कि हमारा लेपाक्षी यूनेस्को में हो। भगवान वीरभद्र का चरणों में नमन करके मैं आज ये लेपाक्षी में आप सबके सामने ये बात कहता हूँ कि हम सब एक है, लेकिन हम सब देश के नागरिक हैं। ये भारत हमें बनाना है, भारत आने वाले पीढ़ी को बनाना है। जो बच्चे बैठे हैं 20-25 साल के बाद विकसित भारत का सपना, अगर विकसित भारत 25 साल तक हम सब काम करेंगे तो विकसित भारत आपको संभालना है, आपको आगे ले जाना है। मैं भगवान के चरणों में बात करके मेरी बात को समाप्त करता हूँ। भगवान वीरभद्र हम सबको इतनी सक्षमता, हमको सबको इतनी शक्ति दे कि हम इस गरीब को, जो सामान्य परिवार है, क्योंकि मोदी जी ने 10 साल में इस देश में किसी सरकार ने नहीं किया था, 13.5 करोड़ गरीबी को आवास दिया, गैस दिया, बिजली दिया, पानी दिया, हर घर तक पानी पहुंचाया, हर स्कीम पहुंचाया है। तो यहाँ लेपाक्षी में भी कोई गरीब ना रहे। गरीब तक हम सब कोशिश करेंगे कि गरीब का जीवन बदले, तभी हमारा विकसित भारत का सपना सच होगा। उस संकल्प के हिसाब से हमारा कर्तव्य भी निभाएंगे। हर नागरिक का एक దేశంలోని చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని వికసిత భారత సంకల్ప యాత్ర రాష్ట్ర కన్వీనర్ వేటికూరు సూర్యనారాయణరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సవరపాలెంలో జరిగిన సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 17 పథకాల అమలు తీరును గ్రామస్తులకు వివరించారు. వ్యవసాయంలో ఆధునికతను జోడిస్తూ తీసుకువచ్చిన డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను సూర్యనారాయణరాజు లబ్ధిదారులకు అందజేశారు. పేదలు, మహిళలు, రైతాంగ యొక్క సమస్యల కోసం అనేక పథకాలు తీసుకురావటం జరిగింది. ఆ పథకాలను ప్రజలకు వివరించాలి, అందరం కలిసి పనిచేయాలి, అందరి అభివృద్ధి కోసం పనిచేయాలనే సంకల్పంతో అలాగే జనవరి 25వ తారీఖు వరకు ఈ కోనసీమలో ఉన్న 239 గ్రామాల్లో కూడా ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర సంబంధించి గ్రామ సభలు నిర్వహించటం జరుగుతుంది. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 3 వాహనాలు ఈ 3 ప్లేసుల్లో తిరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు 2 గ్రామాలు ఈ మోడీ ఆర్మీ రథాలు వస్తాయి. ఒక 22 పథకాలను, ముఖ్యమైన పథకాలని ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా ఇంకా అర్హులైన లబ్ధిదారులు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు కూడా ఆ పథకాల యొక్క ఫలాలు అందాలి అనే సంకల్పంతో పథకానికి కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఈ కార్యక్రమం ద్వారా అసలైన ఏ ప్రభుత్వం వీళ్ళకి అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం అందిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నాయా, స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాల ప్రజలకి ఈ యాత్ర ద్వారా తెలుస్తుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల ఉపాధి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం వరకుంట్లో బాబు హాస్పిటల్కి వెళ్ళి జడ్సి వాళ్ళు ఇప్పుడైతే ఈ కార్డు ఎట్టుకుని వెళ్తే మాకు పని అయిపోద్ది. చాలా సంతోషంగా ఉంది. మన కిసాన్ యోజన కింద 2000 చెప్పినా 3 సార్లు పడుతుందండి. దానికి మేము వడ్డీకి కానీ ఏం తెచ్చుకోక్కర్లేకుండా రైతులకి అది కూలి పని చేసుకోవటం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి మాకు ఉపయోగపడుతుంది. దానివల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉందండి. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా సంవత్సరానికి 3 సార్లు డబ్బులు పడుతున్నాయండి. వైఎస్ఆర్ జిల్లాలోని పలు మండలాల పరిధిలో ఉన్న ఎర్రపల్లి, చిన్న గొలవూరు, కుచ్పాప, మాచనూరు, నాగాయపల్లె, అట్లూరు, వరికుంట, ఎన్ కొట్టాలపల్లి, పద్దపసుపుల, వెలుదండ్ల గ్రామాల్లో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలపై ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు అవగాహన పెంపొందించారు. వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ల ద్వారా సాగు చేసే పద్ధతులను రైతులకు వివరించారు. కేంద్రం అందించిన పలు పథకాల ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారు తమ అనుభవాలను గ్రామస్తులతో పంచుకున్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు మొదటి బిడ్డ మగబిడ్డ లేదా ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు, రెండో బిడ్డ ఆడబిడ్డ అయితే మరలా 6,000 రూపాయలు అందజేస్తుంది. టీబీ ముక్త భారత్ అభియాన్ కింద టీబీ నిర్మూలన కోసం కృషి చేస్తుంది. 3 నెలల గర్భిణీ అప్పుడు నమోదు చేసుకున్నారు. 1000 రూపాయలు పొందినాము. 7 నెలలకు 2,000 వచ్చింది. కాన్పోయిన తర్వాత 3 సూదులు అయిపోయినాక 2,000 పొందినాము. గవర్నమెంట్ డెలివరీ అయిన తర్వాత మొత్తం 5,000 పొందినాము. 3 నెలల్లో నమోదు చేసుకున్నారు. 1000 రూపాయలు పడింది. 7 నెలల్లో 2,000 పడింది. డెలివరీ అయిన తర్వాత 3 సూదులు అయిపోయిన తర్వాత 2,000 పడింది. ఈ పథకాన్ని కింద 5,000 పొందినారు. ఫిటాంధ్రాలో భాగంగానే ఆడుదమాంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. ఆడుదమాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి ఆడుదామాంధ్ర ఏర్పాటు చేశారని, ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆడేటట్టు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు చేపట్టడం జరిగింది. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద క్రీడా పండుగ అనేది మనం చూడగలుగుతున్నాము. క్రీడల్ని ప్రోత్సహించడానికి, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి, క్రీడా స్ఫూర్తి ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఈ యువతకు జరగబోయే ఏవైనా సమస్యలు ఉంటే కూడా దానిని ఎలా తట్టుకోవాలా, ఎలా ఢీకొండాలా అని చెప్పి ఈ క్రీడలే నేర్పిస్తాయి. కాబట్టి ఓడినా గెలిచినా ఈ జీవితంలో ఎలా సాగాలా, ఎలా మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేయాలని చెప్పి ఆ స్ఫూర్తి నింపడానికి, మరి ఫిట్ ఆంధ్రాని తయారు చేయడానికి, ఇది ఫిట్ ఆంధ్ర ప్రాసెస్లోనే యువతకు కూడా వాళ్ళని పూర్తిగా స్పోర్ట్స్ వైపు ఆకర్షించే విధంగా 26వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమానికి ఈరోజు కర్నూలు నడిపొట్టున ఒక మ్యారథాన్ పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి.
డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర జరిగింది. ప్రచార రథాలకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను ఈ పథకం ద్వారా తెలుసుకుంటున్నామని ప్రజలు కొనియాడుతున్నారు. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందిన అనేక మంది ఈ సదస్సులో తమ అనుభవాలను వివరించారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు తమ పేర్లను ఈ ప్రచార రథాల వద్ద నమోదు చేసుకుంటున్నారు. పథకాలు ప్రవేశపెట్టడమే కానీ వాటి అమలు తీరును ఇలా గ్రామ గ్రామాన పల్లె పల్లెన తెలుసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని ప్రజలు మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2017 January 1st, under this scheme's pregnant women's beneficials, first month after registration 1000 will be credited, and second creditation will be after the 6th month, and crowd credited will be after the delivery. 3 doses of completion is compulsory. And PMVY 2.0 new launched in the 2022 April 1st. Under the scheme, second girl child is beneficial, and 6,000 will be credited to the second girl child to remove the stigma of the girl child. లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మోడీ గారు పేద కుటుంబం నుంచి రావడం వలన అసలు పేదవాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసినది ఆయన ప్రాక్టికల్గా ఆయన ఆలోచించి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మరి తాగునీరు అవసరం కాబట్టి నీటికి జలజీవన మిషన్ అని చెప్పేసి దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా 67 లక్షల కుళాయిల్ని ఏర్పాటు చేసి ఎక్కడో దూరం నుంచి నీళ్లు తెచ్చుకునేటటువంటి అవసరం లేకుండా కావాల్సినటువంటి ఏర్పాటు అనేది చేయటం జరిగింది. పొగలేని ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో అమ్మలు అక్కలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఉజ్వల యోజన వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వటం. మరి పొయ్యి ఒకటి కొనుక్కుంటే చాలు మనం గ్యాస్ కనెక్షన్ పొందొచ్చు. అక్కడి నుంచి మనకి సబ్సిడీలో కూడా గ్యాస్ లభిస్తుంది. కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి వందన యోజన గర్భిణీ స్త్రీకి సంబంధించిన విషయంలో మొదట గర్భిణీ స్త్రీని మనం రిజిస్టర్ చేసినప్పుడు ఫస్ట్ 1000 రూపీస్ ఇస్తారండి. ఆ తర్వాత 2 టీకాలు వేసిన తర్వాత 2000 ఇస్తారు. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత మిగతా అమౌంట్ అదే రూరల్లో అయితే 6000, అర్బన్లో అయితే 5600 ఇస్తారండి. ఈ ప్రోగ్రామ్ అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంట్లో భాగంగా 18 సంవత్సరాలు పైబడినటువంటి వారికి సాంప్రదాయక చేతివృత్తులు చేసుకునేటువంటి వారికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించడం ఎంతో సంతోషకరం అండి. చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునేటువంటి వారికి ఈ పథకంలో అర్హులుగా ఏర్పాటు చేశారు. దీంట్లో 3 లక్షల రూపాయల లోన్ వరకు మొత్తం కేటాయించడం జరుగుతుంది. దీంట్లో 5% రాయితీ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మొదటి సంవత్సరం 1 లక్ష రూపాయల లోన్ అనేది ఇస్తారు. అది తీరిపోయిన తర్వాత 2 లక్షల లోన్ అటువంటిది ఇస్తారండి. మొత్తం 3 లక్షల లోన్ కేటాయించడం జరుగుతుందండి. దీంట్లో 500 రూపాయలు ఒక వారం ట్రైనింగ్ ఇచ్చి 500 రూపాయలు అనేటువంటిది ప్రతిరోజు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. పరికరాలు కొనుగోలు చేసుకోవడం కోసం 15,000 రూపాయలు సొమ్ము అనేది కేటాయించడం జరుగుతుందండి. దీనివల్ల సాంప్రదాయక చేతివృత్తులు చేసుకునేటువంటి వారికి ఎంతో ఉపయోగకరం. ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో ఈరోజు వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకాలు ఇంతవరకు పొందని వారు పేర్లు నమోదు చేసుకుని అతి త్వరలో పథకం అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కేంద్రం అందించిన పథకాలను పొందిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద 6000 రూపాయలు లబ్ధి పొందాను. నేను కన్సీవ్ అయిన 3వ నెలలోపు మా ఆశా వర్కర్లు ANMs మా ఇంటికి వచ్చి నన్ను రిజిస్టర్ చేసుకున్నారు. అప్పుడు 1000 రూపాయలు నా అకౌంట్లో జమ అయ్యాయి. 7వ నెలలో కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సంప్రదించి నా దగ్గర డీటెయిల్స్ తీసుకుని 7వ నెలలో 2000 నా అకౌంట్లో జమ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో నేను పాపకి జన్మనిచ్చాను. అక్కడ పాప డెలివరీ అవ్వగానే 1000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. డిశ్చార్జ్ అయిన తర్వాత పాపకి 3 నెలల 15 రోజులకి వ్యాక్సిన్ వేశారు. వెంటనే 2000 రూపాయలు నా అకౌంట్లో జమ అయ్యాయి. మొత్తం నేను ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద 6000 రూపాయలు లబ్ధి పొందాను.
ప్రధానమంత్రి జన్ యోజన ఆరోగ్యం కింద మా అందరికీ 5 లక్షల లబ్ధి పొందామండి. మనిషికి వచ్చి ఒక ఇండివిజువల్గా కార్డ్స్ ఇచ్చారండి సపరేట్గా. మనిషికి వచ్చి 5 లక్షల చొప్పున అనారోగ్యంతో బాధపడితే వైద్యం చేయించుకోవచ్చండి. వ్యవసాయం చేస్తూ ఉంటాను. బయట అప్పులు తీసుకుని వ్యవసాయం చేస్తుండే వాళ్ళం వడ్డీలకి. ఇప్పుడు మోడీ గారు సంవత్సరానికి 6,000 వేస్తున్నారు. బయట నుంచి తెచ్చుకోకుండా మోడీ గారి డబ్బులతో వ్యవసాయం చేసుకుంటున్నాము. మా దేవపూర్ గ్రామం అండి. మా ఊరిలో పనులు కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ జాతీయోపాధి హామీ పథకం కింద 100 రోజులు పని నాకు మా అమ్మకు కల్పించడం జరిగింది. ఆ పని వల్ల రోజుకి 272 రూపాయలు మాకు వస్తాయండి. ఆ పని వల్ల 100 రోజుల పనికి దాదాపు మాకు 24,000 నుంచి 25,000 వరకు వస్తాయి. ఆ వచ్చిన డబ్బుల ద్వారా మాకు కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. రెండో, మా అమ్మకు ఆరోగ్యం ఖర్చుల కింద, హాస్పిటల్ ఖర్చు కింద కూడా ఉపయోగపడతాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 2K రన్ నిర్వహించారు. దీనిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఒక వేదిక అవుతుందన్నారు. ఈ వేదికను క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు. ఆలోచన ఎంతోమంది సీఎంలు వచ్చారు, కనీసం పిల్లల గురించి నాడు నేడు పట్టించుకునే నాయకులు లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినట్టు ఈరోజు రాష్ట్రంలో అన్ని స్కూళ్ళు బాగుపడటం జరిగింది. అదేవిధంగా ఈరోజు పిల్లలకి గేమ్స్ అనేది చాలా వరకు ఆగిపోవటం జరిగింది. ఎప్పుడైతే చేతికి మొబైల్ వచ్చిందో, ప్రపంచంతో దాంట్లో అవుపడుతున్నదో, బ్రెయిన్ ఉండే మనకుండే తెలివితేటలన్నీ కూడా యూట్యూబ్లకి ఓటికిడిని వాడినే సరిపోతుంది అందరం కూడా. కనీసం ఆరోగ్యానికి మంచిది. మనం మొబైల్ చూస్తే ఓన్లీ కళ్ళ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది. ఆడదామంటే ఏ గేమ్ ఆడినా, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, పరిగెత్తడం కావచ్చు, ఏదైనా సరే, ఏ గేమ్ అయినా సరే ఆరోగ్యానికి మంచిది. మనకు షుగర్లు, బీపీలు రావు. మేము ఆడలాకనే ఇప్పుడు చూడండి, ఒకప్పుడు చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు, ఇప్పుడు మరి మద్దకం అయిపోయి మేము కూడా అందరం కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల దగ్గర అందరి దగ్గర ఆడిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పిల్లలందరూ కూడా ఆడండి, మీ భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలపై విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం మోపుతుందని చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ హామీని మర్చిపోయారన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, పేదలకు మేము అతి తక్కువ రేటుకు విద్యుత్ ఇస్తాం, నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి విద్యుత్ ఛార్జీలు ఎడాపెడా పెంచేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, నిరుపేదలు పశుగ్రాసం కట్ చేసుకోవడానికి మిషన్లు పెడితే వాటికి కూడా కేటగిరీ 2కు చేర్చి అధికంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గృహ నిర్మాణ సమయంలో పేదలు చిన్న ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే ఆ సమయంలో కూడా వీళ్ళు కేటగిరీ 2 అంటూ అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేసి పేదలను దోచుకుంటున్నారు. గతంలో వినియోగించిన విద్యుత్ కూడా సర్ఛార్జీల పేరిట, అదనపు ఛార్జీల పేరిట, మెయింటెనెన్స్ ఛార్జీల పేరిట రకరకాల పేర్లు పెట్టి ఈరోజు ఒక్కో ఇంటికి కేవలం పేదలు ఒక్క పూరి గుడిసెలో కాపురం ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు 1000 రూపాయలు విద్యుత్ బిల్లు వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల రూపేణా ప్రజల నుంచి ఏ విధంగా దోచుకుంటున్నదో తెలుస్తున్నది. బలిజలు ఐక్యతతో ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులు శ్రీకృష్ణ దేవరాయలు ఒకరన్నారు. కులమతాలకు అతీతంగా మనమంతా ఐకమత్యంగా మెలగాలని పృథ్వీరాజ్ అన్నారు. మన వెనక
ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణదేవరాయ. సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. నిజంగా గర్వపడుతున్నాం. ఎక్కడ దేనికి లోటు లేకుండా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణదేవరాయలు గారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం. పుట్టపర్తిని చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో చక్కగా ఉండాలి, ప్రజలను పరిపాలించాలి, ఏ పార్టీలైనా ఎవరైనా సరే. ఈ సీటు నాదే అని అంటే కుదరదు. ఇండియన్ నేవీ సరికొత్త స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఇంఫాల్ని ముంబైలోని నావల్ డాక్యార్డ్లో ఈ నెల 26న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. దేశీయంగా రూపొందించిన నౌకల్లో ఇంఫాల్ మూడవది. ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ ఇండియన్ నేవీ రూపొందించిన ఈ యుద్ధ నౌకకు దేశంలోని ఒక నగరం పేరును నామకరణం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అనేక ప్రారంభోత్సవాలు, విగ్రహావిష్కరణలు చేశారు. గాంధీనగర్లోని కలోల్లో ఏర్పాటు చేసిన మహా ఐక్య సదస్సులో 15 అడుగుల సర్దార్ సాహెబ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. పన్సార్ గ్రామంలో చెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధి పథకాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాకు చెందిన విశ్రాంత పోలీస్ అధికారి మొహమ్మద్ షఫీని కాల్చి చంపారు. గంటుముల్లా గ్రామంలోని షీరీ ప్రాంతంలో ఉన్న మసీదులో ఈరోజు ఉదయం ప్రార్థనలు చేస్తుండగా షఫీపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా షఫీ పనిచేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ అధికారి మరణంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కాగా రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులు గత గురువారం జరిపిన దాడిలో 4 సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకలను హౌతీ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అరేబియా సముద్రంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. శనివారం గుజరాత్లోని పోర్బందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై డ్రోన్తో క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని బ్రిటన్ ఆర్మీకి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ గుర్తించింది. ఇజ్రాయెల్కు అనుబంధంగా పనిచేస్తున్న ఆ నౌక సౌదీ అరేబియా నుంచి చమురుతో భారత్లోని మంగళూరు పోర్టుకు చేరాల్సి ఉంది. డ్రోన్ దాడిలో నౌకకు నిప్పంటుకుంది. లోపల చమురు, రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు వివరించారు. ఈ ఘటన భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కు ఆవల జరిగినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే భారత కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగారు. భారత నౌకాదళం కూడా సహాయక చర్యల కోసం ఐసీజీఎస్ విక్రమ్ను రంగంలోకి దింపింది. మంటలు అదుపులోకి వచ్చాయని, నౌకలోని సిబ్బంది అంతా క్షేమమని నేవీ అధికారులు వివరించారు. డ్రోన్ దాడి జరగగానే నౌక సిబ్బంది ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆపివేశారు. నౌకలో 21 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 656 కరోనా కేసులు నమోదవగా 1 మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకు 3742 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఎక్కువగా యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. JN1 కొత్త వేరియంట్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మహిళా క్రికెట్ మ్యాచ్లో భారత్ విజయకేతనాన్ని ఎగురవేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆసీస్పై తొలిసారి భారత మహిళల జట్టు విజయం సాధించింది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఆసీస్పై జయకేతనాన్ని ఎగురవేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయడంతో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.